స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇవి విని మీరు తరిస్తారని, స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను అనుకుంటున్నా. పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని, ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని. స్వాగతం. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన మూలాలను పరిశీలిస్తున్నాం. అవును, ఇవి భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకంపై లోతైన విశ్లేషణను అందిస్తున్నాయి. కరెక్ట్. ఈ విశ్లేషణలు భగవద్గీత సత్యయోగ అనే సిరీస్ నుండి వచ్చాయని, అంటే దీన్ని 2012లో భావిన్ మరియు సోనా ప్రారంభించారని తెలుస్తోంది. అవును, ఆ సిరీస్ నుండే. ఈ మూలాల్లో గీతలోని 3వ అధ్యాయం 15వ శ్లోకం అంటే కర్మ, వేదం, బ్రహ్మం, యజ్ఞం వంటి భావనలు. అవునవును, వాటి గురించి విశ్లేషణ ఉంది. వాటితో పాటు ఒక ప్రత్యేకమైన అంశం కూడా ఉంది. ఈ విశ్లేషణ ఆ వీడియోల సృష్టికి ప్రేరణ, లార్డ్ విష్ణువు నుండి వచ్చిన పిలుపు అని వాళ్ళు చెబుతున్నారు. అవును, అదే చాలా ఆసక్తికరమైన పాయింట్. సరే, ఈ పరిశీలనలో మన లక్ష్యమేంటంటే ఈ శ్లోకపు అంతరార్థాన్ని గ్రహించడం, మరి ఈ మూలాలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక ఐటీ నైపుణ్యాల శిక్షణతో ఎలా కలుపుతున్నాయో చూడటం. మంచిది, ఆ శ్లోకం నుండే మొదలు పెడదాం. చెప్పండి. దీపా 3.15 కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞప్రతిష్ఠితం. అంటే శాస్త్రంలో చెప్పిన కర్మలు వేదాల నుండి పుడతాయి. సరే. వేదాలు అక్షర బ్రహ్మం నుండి, అంటే నాశనం లేని పరమసత్యం నుండి వచ్చాయి. ఓకే. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మం ఎప్పుడూ యజ్ఞంలో, అంటే నిస్వార్థ కర్మలో నిలిచి ఉంటుందని అర్థం. అంటే మనం చేసే పనులకు, ముఖ్యంగా నిస్వార్థంగా చేసేవాటికి ఒక దివ్యమైన మూలం, అశ్వాసుందంటారా? ఖచ్చితంగా. మూలాలు నొక్కి చెబుతున్నదదే. యజ్ఞం అంటే కేవలం అగ్నిలో ఆహుతులు వేయడం కాదు. కాదు, మన అహంకారాన్ని పక్కన పెట్టి శ్రద్ధతో, త్యాగభావనతో ఒక మంచి ఉద్దేశ్యం కోసం చేసే ఏ పనైనా యజ్ఞమే అవుతుంది. అర్థమైంది. ఈ శ్లోకం మనం చేసే పనులను నేరుగా ఆ పరమాత్మతో కలుపుతుందన్నమాట. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం అంటున్నారు, ఆ విష్ణువు పిలుపు గురించి. అవును, మూలాల్లో స్పష్టంగా చెప్పారు. ఈ గీతా విశ్లేషణకు ప్రేరణ కేవలం వాళ్ల ఆసక్తి కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి నుండి వచ్చిన ఆదేశమని. నిజంగానా? అవును. దీనివల్ల వాళ్ల పనికి ఒక దైవికమైన కారణం, ఒక పెద్ద ప్రయోజనమున్నాయని వాళ్లు భావిస్తున్నట్లుంది. వాళ్లను ధర్మ ప్రచారకులు అని కూడా చెప్పుకుంటున్నారు. గీతా విశ్లేషణకు దైవిక ప్రేరణ. సరే, కాని దీన్ని ఇప్పుడున్న ఐటీ ట్రైనింగ్తో ఎలా కలుపుతున్నారు? అది కొంచెం వింతగా అనిపించటం లేదా? నిజమే, కొంచెం అసాధారణమైన కలయిక అనిపించవచ్చు. కాని ఇక్కడే వాళ్ల ప్రత్యేకత. ఎలా? వాళ్లు ఆ దైవిక ప్రేరణతో కేవలం గీతాజ్ఞానాన్ని పంచటమే కాదు, అదే స్ఫూర్తితో ఉచితంగా ఆధునిక ఐటీ నైపుణ్యాలను కూడా అందిస్తున్నామని చెబుతున్నారు. ఉచితంగానా? అవును, ఉచితంగా. దీన్ని కూడా వాళ్లు ఒక రకమైన యజ్ఞంగానే చూస్తున్నారేమో, అంటే జ్ఞానాన్ని నిస్వార్థంగా పంచుకోవటంలాగా. ఏమేం కోర్సులున్నాయి? చాలా చెప్పారు. జెన్ ఏఐ అంటున్నారు, అంటే కొత్త కంటెంట్ సృష్టించే ఏఐ. జెన్ ఏఐ. అలాగే ఏఐ ఏజెంట్లు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇలా చాలా లేటెస్ట్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇస్తున్నారట. మరి దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? వాళ్ల మాటల ప్రకారం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రాక్టికల్ స్కిల్స్తో జోడించడం. అంటే వ్యక్తి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది అని వాళ్ల ఆలోచనలా ఉంది. ఆసక్తిగా ఉంది. వివరాలు కావాలనుకుంటే వాళ్ల వెబ్సైట్ చూడొచ్చు, https.techeduhub.com. అంటే ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన యజ్ఞమనే కాన్సెప్ట్ని ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో నాలెడ్జ్ షేరింగ్కి అప్లై చేయొచ్చనమాట. సరిగ్గా చెప్పారు. మూలాల్లోని ముఖ్య సందేశం అదే అనిపిస్తుంది. నిస్వార్థంగా చేసే పనులు, అది ఆధ్యాత్మిక సాధనైనా లేదా ఇతరులకు ఉపయోగపడేలా నైపుణ్యాలు నేర్పడమైనా, మనల్ని ఒక ఉన్నత లక్ష్యంతో కలుపుతాయి. ఆధ్యాత్మికత, వృత్తి నైపుణ్యం రెండిటినీ కలిపే మార్గంలా ఉందన్నమాట. అవును, ఒక సమగ్రమైన పద్ధతిలా సూచిస్తున్నారు.
ఆసక్తి ఉంటే ఆ ఉచిత ఐటీ కోర్సుల కోసం వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. నంబర్లు కూడా ఇచ్చారు మూలాల్లో. చెప్పండి. యుఎస్ఏ అయితే +1 929 451 0615. ఇండియాలో అయితే +91 95509 49947. సరే, ఈనాటి మన పరిశీలన దాదాపు ముగింపుకొచ్చింది. ముగించే ముందు ఒక్క విషయం. ఈ మూలాల్లోని చర్చ బట్టి నాకు ఆలోచనొస్తుంది. ఏమిటది? యజ్ఞం అంటే నిస్వార్థ కర్మ, ఒక ఉన్నత లక్ష్యం కోసం చేసే పని అన్నాం కదా. అవును. ఈ భావనను మనం నేర్చుకున్న ఆధునిక నైపుణ్యాలను సమాజం కోసం, అంటే అందరి మంచి కోసం పంచుకోవడంలో ఎలా అన్వయించుకోవచ్చు? మంచి ప్రశ్న. మన ప్రొఫెషనల్ లైఫ్లో ఈ నిస్వార్థ సేవ అనే అంశానికి ఎంత చోటివ్వగలం? దీని గురించి ఆలోచించాలి కదా. నిజమే, ఆలోచించాల్సిన విషయమే. techeduhub.com techeduhub.com ఆన్లైన్ చర్చ విన్నందుకు ధన్యవాదాలు. వారి వెబ్సైట్ https.techeduhub.com సందర్శించడం మర్చిపోకండి.